డీటెయిల్ చూస్తే ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతే ధ్యేయంగా హైడ్రా దూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో వరుసగా కూల్చివేతలు చేపడుతూ విమర్శకుల నోలను మూయిస్తోంది. ఈ క్రమంలోనే రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మంజూరు చేసే బిల్డింగ్ పర్మిషన్ల ప్రక్రియను హైడ్రా చేర్చేందుకు నిర్ణయించారని సమాచారం. ఇక నుంచి నగరంలో ఎక్కడైనా ఇల్లు కట్టాలంటే హైడ్రా నుంచి ఎన్ఓసీ ఇస్తేనే నిర్మాణాలకు అనుమతులు వచ్చేలా సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఇక ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో హైడ్రా కల్లుగప్పి ఎవరైనా అక్రమ నిర్మాణాలను చేపడితే ఆ ఇంటి నెంబర్, నల్లా, కరెంట్ కనెక్షన్లను తొలగించనున్నట్లుగా తెలుస్తోంది. పేద మధ్యతరగతి కుటుంబాలు నష్టపోకుండా ఉండేందుకు సర్కార్ ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా టాక్. అందుకు సంబంధించి అఫీషియల్గా న్యూస్ త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ ఫోన్ లైన్ లో ఉన్నారు. తేజ, మనం చూస్తూనే ఉన్నాం హైడ్రా ఏ స్థాయిలో దూకుడుగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తుంది అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి చెరువులు, కుంటలు, నాలాలను పరిరక్షించే దాంట్లో భాగంగానే హైడ్రా ఏర్పడినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అదేవిధంగా చెరువులు, నాలాలు, కుంటల పైన ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో కావచ్చు, ఏవైతే యథేచ్ఛగా అక్రమంగా నిర్మాణాలు చేపట్టారో నిర్మాణాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా కూడా ఇటు హైడ్రా అయితే మాత్రం నేలమట్టం చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇదే నేపథ్యంలో మొత్తగా ప్రభుత్వం అయితే మాత్రం అంటే ఇటు కాంగ్రెస్ సర్కార్ అయితే ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటుంది అన్నట్లుగానే మనకి తెలుస్తున్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఎంతో మంది నిరాశ్రయులు అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. చాలా మంది లక్షలు కోట్ల రూపాయలు వెచ్చించి కూడా అక్కడ విక్రయాలు చేపట్టినటువంటి పరిస్థితిని వారంతా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది తాము ఇంత పైసలు పెట్టుకొని మేము ఇవన్నీ కొనుగోలు చేశాము, కానీ ఈ విధంగా ప్రభుత్వమే గతంలో అన్ని అనుమతులు ఇచ్చినప్పటికీ కూడా ఈ విధంగా తొలగించడం పట్ల వారంతా కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు, అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు, నిరస్త్రీయులు అవుతున్నారు అనేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో మొత్తంగా ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లుగానే చెప్పాలి. ఇక నుంచి ఏవైతే జిహెచ్ఎంసీ పరిధి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నిర్మాణాలు ఏవి చేపట్టాలన్నా, ఎలాంటి భవనాల నిర్మాణాలు చేపట్టాలన్నా కానీ హైడ్రాకి సంబంధించి హైడ్రా వ్యవస్థ దగ్గర నుంచి కూడా ఖచ్చితంగా ఎన్ఓసి తీసుకోవాలి అనేటువంటి ఒక ప్రతిపాదన అయితే మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తుంది. మంత్రివర్గం కూడా దీనిపైన చర్చించే అవకాశం కనిపిస్తుంది. మంత్రివర్గం ఆమోదం తర్వాత దీనిని పూర్తిగా అమల్లోకి తీసుకొచ్చేటువంటి పరిస్థితిగా కూడా అంటే ఆ విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా ఇక్కడ నుంచి హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఏ విధమైనటువంటి భవన నిర్మాణాలు జరగాలన్నా కానీ ఖచ్చితంగా హైడ్రా నుంచి పూర్తి స్థాయిలో ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మాత్రమే నిర్మాణాలు చేపట్టేటువంటి విధంగా కూడా చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతున్నట్టుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.